హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోలర్ ట్రావెలర్. ముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా 360 వ్యూ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే మీకు ప్లేన్ వీడియో చూపిస్తున్నాను, దాని నుంచి అయితే 360కి అయితే కన్వర్ట్ చేస్తాను. ఈ వీడియోని చూడండి. ఈ ఎడిటింగ్ అంతా కూడా మనకి ఇన్స్టా 360 యాప్లోనే అవుతుంది. దాని తర్వాత మనం ఏదైనా అదర్ అడిషనల్ ఏమన్నా కావాలనుకుంటే క్యాప్కట్లో కానీ విఎన్లో కానీ డిఫరెంట్ యాప్స్లో అయితే ట్రై చేయొచ్చు. బట్ మన ఈ 360 ఫ్రేమింగ్ అనేది మాత్రం మనం ఇన్స్టా 360 యాప్లోనే చేసుకోవాలి. అంటే ఏ యాంగిల్ కావాలి, మనకి 360లో కావాలా, ప్లేన్లో కావాలా, ఏ రేషియోలో కావాలి, ఇదంతా కూడా మనం ఇన్స్టా 360 యాప్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎడిటింగ్ అంతా మనం వేరే ఎందులో అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా 360 వ్యూ అయితే ఎలా ఉందో. మన కెమెరా అయితే బైక్ అయితే మౌంట్ చేసి ఉంది, మీకు అక్కడ మౌంట్ కూడా కనిపిస్తుంది బైక్కి క్లియర్గా. దానికైతే మౌంట్ చేసి ఉంది. దీన్నే నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో క్లియర్గా చూపించాను, చిన్న షార్ట్ ప్లెయిన్గా, అంటే రెగ్యులర్ వీడియో. తర్వాత 360కి కన్వర్ట్ చేస్తాను. మళ్ళీ లాస్ట్లో ఎండింగ్లో కూడా నేను రెగ్యులర్గా చేశాను. ఇలా మనం డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేసుకోవడానికి అయితే కెమెరా చాలా బాగుంది. మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనం ఏ రేషియోలో నుంచి అయినా అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇన్స్టా రీల్ కింద అయినా, లేదు యూట్యూబ్ లాంగ్ వీడియో కింద అయినా, ఎలా అయినా మనం తీసుకోవచ్చు. దానికి ప్రాబ్లం ఉండదు, అదొక అడ్వాంటేజ్. మనం రీల్స్కి సపరేట్గా రికార్డ్ చేయడం, మళ్ళీ లాంగ్ వీడియోకి సపరేట్గా అయితే రికార్డ్ చేయక్కర్లేదు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ దీనికైతే. చూసారు కదా. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఒక ఫీచర్తో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోయి